నీ పేరేందమ్మా? దేవిబాయి. దేవిబాయి. ఏ ఊరు? లగచర్ల. ఏది? లగచర్ల. లగచర్ల చెల్లకుంట తాండ సార్. తాండ. నీకెంత భూమి ఉంది తల్లి? మాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు. 6 ఎకరాలు ఎంత పోతుంది ఇప్పుడు ఇలా? మొత్తం పోతుంది సార్ మాకు. అంటే మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టే మీకు కూడా ఏం చెప్పలేదా ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేదు? చెప్పలేరు సార్. ఇప్పుడు వరకు ఏం ఇంత పైసలు ఇస్తా అంత పైసలు ఇస్తామని ఏం చెప్పలేరు సార్ మాకు. నోటీస్ ఇచ్చిరా? నోటీస్ కూడా రాలేదు సార్ మాకు. మరి ఎందుకు భయపడ్డారు మీరు భూమి పోతుందని? భూమి పోతుందంటే మా భూమి పోతుంది, మాకు పొట్ట కాలుతున్నది. మా భూమి పోతుందని ఎవరు చెప్పారు? నోటీస్ ఇవ్వలే కదా? అందరు చెప్తున్నారు. మేము ధర్నాలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాము. ఎప్పటి నుంచి చేస్తారు ధర్నాలు? మేము ఇప్పటి నుంచి 8 నెలలు అవుతున్నది. 8 నెలలు. సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది? 8 నెలల నుంచి నెల నుంచి. మరి నిన్న ఏమైంది? ఎందుకైంది? ఎందుకైందంటే ఇంతకుముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. పరిస్థితుల్లో చెప్తే మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్. మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు. అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచిన తర్వాత వాడు గడ తీసిండ్రు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరు లేడీ మీ మీదనేనా? మీ ఛాతి మీద కాలు పెట్టిందన్నారు. మీ మీదనా? ఎవరి మీద? వేరే తండ మీద. వేరే తండ. అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు, 2-3 వచ్చి వాళ్ళు నూకేసిరా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టుకోకుంటే అంటే ఇగో ఇట్లా కీకిండ్రు సార్. ఇగో మీకు కూడా కీకిండ్రు. మీ ఆయనని కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? పరిగిలు ఉన్నాడా? ఈడున్నాడా? అవి ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. నీకే తెలియదు? ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడు ఉన్నాడు మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే 2కి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎట్లన్నా ఎంత పరిస్థితులన్నా కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్. మా పిల్లగాడు ఉరి శిక్ష అంత తప్ప ఎవడేం చేసినా? ఉరి శిక్ష ఎవరు? మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు మరి 8 ఎకరాల భూమి పోతుంది? ఏం అడగలేదు. ఎవరిని వేసుకపోయారు? ఇప్పుడు 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయారా కొడుకునా? మన్మణ్ణి తీసుకుపోయినా? అయ్యో, కొడుకు బతకడానికి పోయింది. ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెడతాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చిండ్రు సార్. మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము. మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుకున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పండుకుంటాను వెళ్ళినాం అని ఇట్లా అడవి పొట్టిగా తిరుగుతున్నాము. అడవిలో పండుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఎంత భూగులు పడుతున్నాం మేము. సారీ అమ్మా, మనం ఏదో చెప్తాను.
అనంతమ్మ ఆకింపేట బాలకృష్ణయ్య ధర్నా ఉంది అని చూసిరానికి పోతే ఇక అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. మా బాబు 3 సంవత్సరాల అరమిలు పోయితే పొలం కొన్నాం 13 ఎకరాల భూమి అవుతుంది సార్. మరి మేము ఇంట్లో ఉండగలగాలి, పోగలగాలి. ఎట్లా మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట. నిన్న 3 రోజులు 20,000 పెట్టుకొచ్చినాము. ఏమవుతుందో ఎట్లా నాకు భయం వస్తుంది. గుట్టలో 13 ఎకరాలు మాది. 13 ఎకరాల భూమి మొత్తం పోతుందని చెప్పిందా? మొత్తం నోటీస్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేడు. ఏం పైసలు ఇస్తారో చెప్పిండ్రా? ఏం చెప్పలేరు. అసలు ఎందుకోసం తీసుకుంటారో చెప్పిరా? ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. అంతే తప్ప ఏంది, ఎందుకు, ఎప్పుడు ఇస్తాం, ఏం ఇస్తాం తెలియదు. ఇప్పుడు మీ దగ్గర మార్కెట్లో ధర ఎంత ఉంటుంది 1 ఎకరానికి? ధర అంటే నాకు తెలియదు కాదమ్మా, అంటే మీకు అందాజా కూడా తెలియదా? అసలు తెలియదు. 10 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా, అది కూడా తెలియదా? ఏం తెలియదు. మీ దగ్గర గుంజుకోనికే చూస్తున్నారు ల్యాండ్, అందుకే మీరు పోయి లొలిపెట్టారు. లాసేళ్ళు ఫోన్ చేసిండు. లాసేళ్ళు ఫోన్ చేసి మీటింగ్ ఉంది దా అంటానంటే పోయిండు. ఇక పోయినంత మాత్రంలో మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు. ఈ ఎడికి పోయిండ్రేమో ఇంకా కూడా తెలియదు. ఇంకా కూడా తెలియదు. మొన్న 4 రోజుల కింద చూపించుకొచ్చినాం, టెస్టులు చేసుకొచ్చినాం. ఏమవుతుంది ఎట్లా అంటే నా భయం నాకైతుంది. జ్యోతి నువ్వేదో చెప్తా. ఎకరం 40 లక్షలు ఉంటుందంట మైపాలన చెప్తున్నాడు. ఇక నా కొడుకు మేకల కాడికి పోయిండే, సోనామ మేకల కాడికి పోయిండే. 2 నెలల బొంబాయికి వెళ్ళి పిలిచిన, నాకు సాధ్య కాదు కొడుకు కందు పిలిచిన మేకలు అంటే పిలిచిన. 2 నెలల మీటింగ్కి పోయలేడు, ఏడికి పోయలేడు. నేను పోయినా ముసలిది, నేను పోయినా కానీ నా కొడుకు మేకల కాడికి పోయినాడు. మేకల కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు. పండుకొని ఇక ఏం చేసి లేవు అంటానండి అన్నట్టు నా పిల్లగాడనే. ఇక నేను ధర్నాకు పోయలేదు, ఎవరితో జగడం చేయలేదు. నా అమ్మ పోయింది ముసలిది, కానీ నేను పోయలేదు. ఇక నా ఫోటో కనిపించదా? నా ఫోటో ఎడ కొట్లాడేది కొట్టింది అది కనిపిస్తుంది కదా. నేను పోయలేదు సార్. నాకు ఇల్లు ఉండంటాను. నాకు 3 ఎకరాల ఉండదు గుట్టాలు. మాకు అడగలేదు సారు. మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే నాకు అడుగుతుండే కదా. భూమి మాది. ఊరికేనే పార్నా కప్పినేస్తా అంటే ఏమన్నా ఏమి ఇస్తారా? మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు అన్నారంట వాళ్ళు. రాజీ అయినా అంటానా అంటే ఓలాకు దొలకరా మా ముందల. రాజీ అయినా అంటారు ఎవరు అన్నారో ఓలాకు దొలకరా మా ముందల. మేము అడుగుతున్నాం, మా ముందల దొలకరా. ఏం చేయలేరు సారు. ఇది 10 నెలల ఎవరు గడబడి చేయమని చెప్పిరా? మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించిరా? మాకెవరు చెప్పలేరు. మాకు భూమి పోతున్నదని, మా పొట్ట కలుస్తున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పనికి పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పండుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్. ఆ గొడవకు లేదు ఏం లేదు. ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి? మాకు మా భూమి పోతుంది, ఇంకా మేము దెబ్బలు తినాలి సార్. ఇట్లా అమ్మా 1 గంట రాత్రి వచ్చిండ్రు సార్. 1 గంట రాత్రి అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రు. మబ్బులా కనిపిస్తుందా మాకు? 1 గంట రాత్రికి వచ్చిరా? ఎవరు? పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? దొప్పుడే దర్వాజా కొడుతున్నారు. 5 మాటలు కొట్టినాను. ఆ దర్వాజా 5 మాటలు వస్తే నేను తీయలేదు. ఏటసరి మా భాషలు అన్న ఎవరంటాను మా భాష అన్న పలికెళ్ళారు వాళ్ళు. దర్వాజా దన్నా కొడుతున్నారు. కొడితే మళ్ళీ ఆడక మా తెలుగు భాషలో ఆడలేదు చెప్పినారు. ఎవరంటానంటే మా భాషలో దర్వాజా తీయమన్నాడు పోలీసు. తీయమంటే తీసినాక ఇక పిల్లానికి గుంజుకొని
ఒప్పుకొని పోయింది. ఎవరు నీ మనమడుకో నా కొడుకు కొడుకు ఒక్కడే. కొడుకు ఒక్కడే పెద్ద కొడుకు చచ్చిపోయినాడు సార్. పెద్ద పిల్లలు ఇంత ఉండదు పెద్ద కొడుకు. ఆయన గుంజుకోపోయాడు. చిన్న కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా ఆయన కొడుకు? ఎవరు? నీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు ఏడా వేసినారా సార్ ఇలాంటి అనేది అప్పుడు కానీ ఇప్పుడు ఏడా 3 దినాలే. ఏం పేరు కొడుకు పేరు? భాషా నాయక్. వాస్య నాయక్. ఒక్క మాట చెప్పమ్మా, సోనమ్మ కదా, వాస్య నాయక్ కానీ నీకు కానీ భాస్య నాయక్ కానీ మీకు కానీ మేము మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకోటి రెచ్చగొట్టి పైసలు ఇచ్చి మీతో లొల్లి చేయించినామా? ఏం చేయలేదు కాదు, సార్. పైసలు ఇచ్చి అధికారులను చంపమని చెప్పినామా మేమేమన్నా? ఏం లేదు సార్. మీరు మీకు ఎందుకు నిరసన చెప్పారు? ఎందుకు కొట్లాడారు మీరు? మీ భూమి పోతుందనే కదా. వీడు వచ్చే ఇట్లా మాకు చేసినాడు. వీడు వచ్చే అది ఓటు చేసిన నెలాక ఇది ఇట్లా అయింది చూడు. ఓటేసిన నెలకించి నెలాకే ఒక్కనాడు ఏదాడతాం అన్నం లేదు మాకు. ఏడుచుకుంటా తుడుచుకుంటానే ఉన్నాం మేము. అర్థమైంది అమ్మ, నువ్వు మాట్లాడుతావా? ఏం పేరు? దగ్గర అదే జరుగుతున్నది. ఏం పేరు? దగ్గర పెట్టు. గోపిబాయ్ సార్. ఎంత పొలం ఉంది నీకు? 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు. ఏ ఊరు? లగచర్లనే సార్. లగచర్ల. మీరు కూడా తాండాలు ఉంటారు? లగచర్ల తాండాలు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గిరిజనులు, అంతా కూడా ట్రైబల్స్. మీకు 5 ఎకరాల పొలం. 5 ఎకరాలు ఇప్పుడు ఎంత పోతుంది మరి ఫార్మర్? ఎంత పోతుందంటే మాకు చెప్పిండ్రా సార్? చెప్పలేరు. అసలు ఎవరైనా వచ్చిందా? చెప్తే మేము ఏమైనా చెప్తుంటే మాకు వచ్చి అసలు అడగలేదంటే ఏం చెప్తాం సార్ మేము? అసలు ఎవరు ఏం చెప్పలేదు. అస్సలు చెప్పలేదు. రాయాలి, సంతకం పెట్టాలి, భూమి ఇచ్చేయాలి, అంతే. ఇక ఆయన మనసులో అట్లే ఉన్నదేమో. సార్ రేవంత్ రెడ్డి సార్లో అట్లా ఉన్నదేమో. వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను నేను మైండ్లో ఉన్నదేమో. పొలం ఉన్నది అంటే మీరు ఫార్మాకి ఇస్తారా లేదా? మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది. మాకు యాద అడగలేదు. కొత్తగా ఫార్మా వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండలు పెట్టారు. ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. మీకు ఒకటి చెప్పు గోపి, ఒకటి చెప్పమ్మా, మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని భయపడకు, ఉన్నమాట చెప్పు. చెప్తాను సార్. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు దాడి చేయండి, మేము డబ్బులు ఇస్తాము, ఇలా కొట్లాట పెట్టుంటే మాకు ఎందుకు చెప్తారు? మరి ఎందుకు నిరసన చేసిరు మీరు? ఎందుకు కొట్లాడారు? కొట్లాడంటే ఆ భూమి కొరకు. మా భూమి పోతుంది అంటే మేము కొట్లాడినాం. దాంతో కోపం వచ్చింది, కొట్లాడినాం. మా భూమి పోతున్నది. ఇప్పుడు ఎవరైనా సారు జానడు భూమి పోతే మనసు చంపుకుంటుండారు. మేము ఎందుకు విడిచిపెడతాము? మేము ఇయ్యము. మాకు చంపి ఆడ ఊర్లో పాతితే కూడా మేము ఇస్తామని అంటున్నాం. మాకు అదే మేమేమి ఇట్లా బతుకుతాం మేడం. నిన్న వచ్చి 3 రోజులకు వచ్చి చెప్పిందంట తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు. నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్యాలకి. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పిండు. ఫార్మా కన్ఫర్మ్ గా వస్తుంది, అందరు సిగ్నేచర్ చేయాలని చెప్పిండంట. నిన్న వచ్చిందంట. భయపడ్డారా మీరు వస్తే? మరి దొంగతనం చేస్తేనేమో భయపడేది. మా భూములు మేము పోతున్నదంటే మేము కొట్లాట పెట్టామా? మేము దాడులు పెట్టామా? ఎందుకు చచ్చిపోతాం? భూమి మేము ఎక్కడికై బతుకుతాము? ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు బతుకుతామా? ఎక్కడైనా వెళ్ళిపోతామా? ఉండ 3 ఎకరాలు భూమి ఇచ్చి మేము అప్ప ఉండే మాకు ఎట్లా చూసుకుంటున్నాడు? మేము ఇప్పుడు చూసుకుంటాడు. ఒక్క మాట అమ్మా, నీ పేరేందమ్మా? దగ్గర పెట్టు. ఏం పేరు? నా పేరు రత్నిబాయి. రత్నిబాయి. నీకెంత పొలం ఉంది రత్నిబాయి? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మరి ఫార్మాలు ఎంత పోతుందట అనేది? మొత్తం పోతున్నది. మొత్తం. మరి నీకెవరన్నా వచ్చి చెప్పిరా ఏమైతుంది ఏంది? ఎవరికి చెప్పారు? నిన్న తిరుపతి రెడ్డి అంటే ఆయన మీ ఇంటికి వచ్చిండా? ఊరికి వచ్చి అచ్చా మేము పోలేము. మా పిల్లలు కూడా దాడికి పోలేరు. మా కొడుకు గురించి అలా చేసిండ్రు. రత్నిబాయి ఎవరెవరిని అరెస్ట్ చేసిండ్రు మీ ఇంట్లో? నా కొడుకు చేసిండ్రు సార్. మీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడో తెలియదు? ఏ జైల్లో ఉన్నాడో తెలియదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. కేసు ఏందో కూడా తెలియదు. మాకు చూపెట్టనే లేదు. మా బేటా వెట్టుకొని ఉంది అడవి కరాబడ్డది లేకుండే సారు. ఎంతమంది వచ్చారు మొత్తం? అవినాష్ కలెక్టర్ వచ్చినప్పుడు మాట్లాడిన ఒకసారి అమ్మకి
సరే పర్వాలేదు దగ్గర ఒక్క మాట అక్క రత్నిబాయ్ దగ్గర మైక్ తీసుకో